Hello all, this is from Manatic Guru channel. So today class లో ఏంటంటే we're going to discuss about the two operations. ఒక అరే లోపల న్యూ ఎలిమెంట్ ఎలా ఇన్సర్ట్ చేయాలో చూద్దాం. అండ్ యాజ్ వెల్ యాజ్ సెకండ్ టాస్క్ వచ్చేసి ఒక అరే లోపల ఉన్న ఎలిమెంటే ఎగ్జిస్టింగ్ ఎలిమెంట్ ఎలా డిలీట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ గో విత్ ది ఫస్ట్ టాస్క్. సో నేను ఒక న్యూ ఎలిమెంట్ ఎలా ఇన్సర్ట్ చేయాలో చెప్తాను ఇక్కడ. సో కేర్ఫుల్గా వినండి. సో ఇమాజిన్ నా దగ్గర ఒక అరే ఉందనుకోండి, సైజ్ వచ్చేసి 5 ఇస్తున్నా. బేస్డ్ ఆన్ మై సైజ్ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ విల్ బి క్రియేటెడ్. ఈ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ 5 బ్లాక్స్గా క్రియేట్ అవుతాయి. 0 1 2 3 4. ఓకే, సో అరే క్రియేట్ చేసి విత్ సైజ్ 5 నేను దీని లోపల కొన్ని ఎలిమెంట్ ఇన్సర్ట్ చేశాను అనుకోండి, లైక్ 10. ఓకే, సో జస్ట్ ఎ సెకండ్, ఐ విల్ చేంజ్ ది కలర్. సో 10 20 30 40 50. సో ఇలా నేను కొన్ని ఎలిమెంట్స్ అయితే ఇన్సర్ట్ చేశాను. సో ఇప్పుడు నేను పొజిషన్ 2లో ఉన్న వాల్యూ, ఓకే, సో పొజిషన్ 2లో నేను న్యూ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నా. ఓకే, ఐ వాంట్ టు ఇన్సర్ట్ ది న్యూ ఎలిమెంట్ ఇన్ ద పొజిషన్ 2 యాజ్ ఇఫ్ 60 అనే ఎలిమెంట్ నేను ఇన్సర్ట్ చేయాలి. ఓకే, సో దీస్ 0th ఇండెక్స్ ఈజ్ రిప్రజెంటింగ్ ది ఫస్ట్ పొజిషన్, దీస్ ఫస్ట్ ఇండెక్స్ ఈజ్ రిప్రజెంటింగ్ ది సెకండ్ పొజిషన్, యాజ్ సేమ్ యాజ్ థర్డ్ పొజిషన్, ఫోర్త్ పొజిషన్ అండ్ ఫిఫ్త్ పొజిషన్. ఓకే, సో అంటే మనకి ఈ పర్టికులర్ పొజిషన్లో న్యూ ఎలిమెంట్ 60 అని ఇన్సర్ట్ అవ్వాలి. అలా ఇన్సర్ట్ అవ్వాలి అంటే మనం షిఫ్టింగ్ ఆపరేషన్ అనేది చేయాలి. ఎలా అంటే లెట్స్ ఇమాజిన్ మనకి న్యూ ఎలిమెంట్ ఎప్పుడైతే ఇన్సర్ట్ చేస్తామో మనకి సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా, అవునా లేదా? సో వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ద సైజ్ ఆఫ్టర్ ఇన్సర్టింగ్ అవర్ న్యూ ఎలిమెంట్ ఇన్ దిస్ రెస్పెక్టివ్ పొజిషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం షిఫ్టింగ్ ఆపరేషన్ చేయాలి. లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి షిఫ్ట్ చేసుకుంటూ రావాలి. ఓకేనా? సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఈ ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ విచ్ ఇస్ 20, ఐ హ్యావ్ టు షిఫ్ట్ హియర్. ఓకే, దీస్ ఎలిమెంట్ ఐ హ్యావ్ టు షిఫ్ట్ హియర్, అండ్ దీస్ ఎలిమెంట్ ఐ హ్యావ్ టు షిఫ్ట్ హియర్, అండ్ దీస్ ఎలిమెంట్ ఐ హ్యావ్ టు షిఫ్ట్ బియాండ్ ద ఇండెక్స్ పొజిషన్. ఓకే, సో దిస్ విల్ బి మై ఇండెక్స్ పొజిషన్, న్యూ ఇండెక్స్ పొజిషన్ బియాండ్ ఇండెక్స్ పొజిషన్. సో మనకి షిఫ్టింగ్ ఆపరేషన్ జరిగితే మనకి 20 అనే ఎలిమెంట్ సెకండ్ ఇండెక్స్కి వస్తుంది, 30 అనే ఎలిమెంట్ మనకి థర్డ్ ఇండెక్స్కి వస్తుంది, అండ్ 14 ఎలిమెంట్ మనకి ఫోర్త్ ఇండెక్స్కి వస్తుంది, అండ్ 15 ఎలిమెంట్ మనకి పక్కన ఉన్న ఇండెక్స్కి అంటే ఫిఫ్త్ ఇండెక్స్కి వస్తుంది. ఓకే, ఆఫ్టర్ ఇంక్రీజింగ్ సైజ్. ఓకే, సో ఇలా మనం షిఫ్టింగ్ ఆపరేషన్ చేస్తే ఎలా అవుతుంది అంటే, సో యూ కెన్ ఇమాజిన్ మై 20 విల్ బి షిఫ్టెడ్ హియర్, and my 30 will become here, and my 40 will place here, and my 50 will place here. So you can see here మనకి డేటా అనేది లాస్ అవ్వకుండా ఈ 20 కానీ 30 కానీ 10 కానీ లాస్ అవ్వకుండా సేఫ్గా మనం షిఫ్టింగ్ ఆపరేషన్ చేసుకుంటూ వస్తాం. సో ఈ 50 ఇక్కడికి, 40 ఇక్కడికి, 30 ఇక్కడికి అండ్ 20 ఇక్కడికి. సో ఇన్ దిస్ పొజిషన్ ఐ కెన్ ఏబుల్ టు ఈజీలీ ఇన్సర్ట్ దిస్ 60 ఓవర్ హియర్. ఓకే, అది ఎలా చేయాలో చూద్దాం. సో సింపుల్గా నేను రాసింది మొత్తం తీసేస్తున్నా. ఎలా చేస్తామంటే ఐఎమ్ రైటింగ్ వన్ ఇండెక్స్. ఓకే, ఐఎమ్ రైటింగ్ వన్ లైన్ హియర్, యూ ట్రై టు అండర్స్టాండ్. సో అరే ఆఫ్ ఓకే, సో ఇమాజిన్ నా పొజిషన్ ఏంటిది ఇక్కడ, నా పొజిషన్ వచ్చేసి 2. సో ఐ విల్ స్టార్ట్ మై ఐ వాల్యూ ఫ్రమ్ హియర్, లేకపోతే we will start our I value from the last index. So can I say this index is my size minus 1 position, size minus 1 ఇండెక్స్ పొజిషన్, అవునా? సో నా సైజ్ వచ్చేసి 5 అయితే సైజ్ మైనస్ 1 చేస్తే ఎంత వస్తుంది? 4 వస్తుంది కదా. అంటే యువర్ ఐ వాల్యూ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ది సైజ్ మైనస్ 1 పొజిషన్. ఓకే, సో నేనేం చేస్తానంటే ఈ ఎలిమెంట్ ఐ దగ్గర పాయింట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ లాస్ట్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ ఇక్కడికి షిఫ్ట్ చేయాలి, అవునా? సో టు డూ దట్ హియర్ ఐ హ్యావ్ టు రైట్ ఐ, అండ్ ఐ హ్యావ్ టు షిఫ్ట్ మై these element to my I plus 1 position. Okay, this will be a my I plus 1 position, this will be a my I minus 1 position. Okay, ఈ పక్కన ఉన్న ఇండెక్స్ మనకి I plus 2 పొజిషన్ అవుతుంది విచ్ ఇస్ 6. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో నథింగ్ బట్ మీకు ఇక్కడ కరెంట్ ఐ వాల్యూ ఎంత, కరెంట్ ఐ వాల్యూ వచ్చేసి మీకు ఇక్కడ 4 అనమాట. సో 4 + 1 అంటే ఇక్కడ 4 + 1 అంటే 5 అనమాట. అంటే మనం అరే ఆఫ్ ఐత్ ఇండెక్స్ విచ్ ఇస్ 50 మనం దేనికి షిఫ్ట్ చేస్తున్నాం? అరే ఆఫ్ 4 + 1 అంటే ఫిఫ్త్ ఇండెక్స్కి షిఫ్ట్ చేస్తున్నాం. ఓకే, బై దట్ మనకి ఐ వాల్యూ అనేది పక్కన ఉన్న ఇండెక్స్కి షిఫ్ట్ అవుతుంది. ఓకే, దెన్ వాట్ యూ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు డిక్రిమెంట్ ది యువర్ ఐ వాల్యూ డిక్రిమెంట్ చేయాలి.
సో బై దట్ మనకి ఐ వాల్యూ అనేది ఇక్కడి నుంచి థర్డ్ ఇండెక్స్కి వస్తుంది. అండ్ సేమ్ ఆపరేషన్ నేను పర్ఫామ్ చేస్తాను మళ్ళీ. సో ఈసారి అరే ఆఫ్ ఐ వాల్యూ అంతా 40. సో 40 విల్ బీ షిఫ్టెడ్ టు ది i+1 పొజిషన్. i+1 అంటే ఈసారి మనకి ఏమవుతుందంటే 3+1. 3+1 ఈక్వల్ టు 4 మీన్స్ దీస్ 40 విల్ బీ షిఫ్టెడ్ టు ది ఫోర్త్ ఇండెక్స్ పొజిషన్. ఓకే, బై దట్ మనకి 50 అనే వాల్యూ ఓవర్ రైడ్ అయిపోయి మనకి 40 అనే వాల్యూ వస్తుంది. అగైన్ వీ హ్యావ్ టు డూ ది సేమ్ కైండ్ ఆఫ్ ఆపరేషన్. సో మనకి ఐ వాల్యూ సెకండ్ ఇండెక్స్ దగ్గరకు వస్తుంది. Again we are doing the same kind of operation. You can trace out this what is I value, what is i+1 value accordingly. So మనకి 40 అనే వాల్యూ ఓకే, సో 30 అనే వాల్యూ ఇక్కడికి వస్తుంది అనమాట. ఓకేనా? అండ్ దెన్ లేటర్ ఐ వాల్యూ ఈజ్ మూవింగ్ టు ది లాస్ట్ ఇండెక్స్ అండ్ దిస్ 20 విల్ బి షిఫ్టెడ్ టు హియర్. ఓకే, అండ్ ఐ వాల్యూ మనకి లాస్ట్ ఇండెక్స్ దాకా అవసరం లేదు, అంటే ఫస్ట్ ఇండెక్స్ దాకా అయితే అవసరం లేదు. సో మనం పొజిషన్ ఎక్కడ దాకా అయితే ఉందో అక్కడ దాకా అయితే మనం షిఫ్టింగ్ ఆపరేషన్ చేసుకుంటూ రావాలి. ఓకే, సో ఇఫ్ యువర్ ఐ వాల్యూ ఈజ్ స్టార్టింగ్ ఫ్రమ్ ది size minus 1, your I value should go till position and your I value every time you have to decrement. This is the initialization, this is the condition, this is the updation you have to do. ఓకే, ఎవ్రీ టైం మనం ఏం చేస్తున్నాం, ఫర్ లూప్ లోపల ఈ కైండ్ ఆఫ్ ఆపరేషన్ చేస్తున్నాం. ఎక్కడ దాకా, పొజిషన్కి రీచ్ అయ్యేదాకా ఐ వాల్యూ. ఓకే, షిఫ్టింగ్ ఆపరేషన్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే అరే ఆఫ్ ఐత్ పొజిషన్లో న్యూ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేస్తాం. సో వాట్ ఈస్ మై న్యూ ఎలిమెంట్ హియర్ 60. సో లాస్ట్లో నాకు ఐ వాల్యూ ఎక్కడ స్టే అవుతుంది, ఐ వాల్యూ వచ్చేసి ఫస్ట్ ఇండెక్స్ దగ్గర స్టే అవుతుంది, అవునా? సో ఐ వాల్యూ విల్ బీ ఇన్సర్టెడ్ ఎట్ ది అరే ఆఫ్ ఫస్ట్ పొజిషన్. సో అరే ఆఫ్ ఫస్ట్ పొజిషన్ మీన్స్ 60 విల్ బీ ఇన్సర్టెడ్ హియర్. ఓకేనా? అండ్ దెన్ లేటర్ or else you can able to write like this also. So you can write like this also. Instead of writing array of I, you can able to write array of position. Array of position equal to new element. Array of position is what? 2. Array of 2 అంటే మనకి ఏ పొజిషన్ వస్తుంది? సో array of position -1 రాద్దాం. array of position -1 రాద్దాం. సో array of position -1 అంటే ఏ పర్టికులర్ ఇండెక్స్ ఆఫ్ లొకేషన్ రిఫర్ అవుతుంది? సో మనకి array of position -1 అంటే 2 - 1 which will be referring as array of 1. సో మనకి అరే ఆఫ్ ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్ మనకి రిఫర్ అవుతుంది, ఈ లొకేషన్ రిఫర్ అవుతుంది. ఈ పర్టికులర్ పొజిషన్లో మనం ఏం చేస్తున్నాం, న్యూ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేస్తున్నాం. ఓకే, విచ్ ఈజ్ 60. సో 60 విల్ బి ఇన్సర్టెడ్ హియర్ సేఫ్లీ. బై దట్ మనకి ఏంటి, డేటా లాస్ అనేది అవ్వట్లా. 20 ఈజ్ షిఫ్టింగ్ హియర్, 30 ఈజ్ షిఫ్టింగ్ హియర్, 40 ఈజ్ షిఫ్టింగ్ హియర్, 50 షిఫ్టింగ్ హియర్. అండ్ లాస్ట్లో మనం ఏం చేస్తామంటే సైజ్ ఇంక్రీజ్ చేస్తాం. ఎందుకంటే మనం న్యూ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసాం కాబట్టి సైజ్ 5 నుంచి 6గా ఇంక్రీజ్ అయింది. సైజ్ వచ్చేసి 5 నుంచి 6గా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, బికాస్ ఆఫ్ న్యూ ఎలిమెంట్ ఈజ్ ఇన్సర్టింగ్. సో లాస్ట్లో మనం సైజ్ ఇంక్రిమెంట్ చేస్తాం న్యూ ఎలిమెంట్ ఎప్పుడైతే ఇన్సర్ట్ చేస్తున్నామో. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని ఇంప్లిమెంటేషన్ చూద్దాం. వి విల్ బీ గోయింగ్ బ్యాక్ టు ది ఆన్లైన్ సి కంపైలర్. సో ఐ విల్ షో యూ దట్. సో నేను డైరెక్ట్గా అరే రన్ టైమ్ కంపైలేషన్ తీసుకుంటున్నా. సో మీకు ఒక అరే ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అని మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. నేను అరే విత్ సైజ్ 100 సైజ్ అనే వేరియబుల్ తీసుకుంటున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక అరే ఎలా ఒక అరే లోపల ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సైజ్ ఇన్పుట్ ఇవ్వాలి. ఎంటర్ అరే సైజ్, scanf, specify the address of size. ఓకే, అండ్ దెన్ లేటర్ మనం అరే లోపల ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేద్దాం. printf, సో ఎంటర్ specify the elements. ఓకే, జస్ట్ ఒక కామెంట్ ప్రింట్ చేస్తున్నాం. సో మనం ఒక అరే లోపల ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయడానికి ఫర్ లూప్ హెల్ప్ తీసుకుందాం. i equal to 0, i less than size, i plus plus. సో ఇక్కడ scanf, specify the address of array of I.
సో దీని తర్వాత మనం ఏం చేస్తామంటే అరే లోపల వాల్యూస్ ఇన్సర్ట్ చేసిన తర్వాత నేను ఏ పొజిషన్లో ఇన్సర్ట్ చేయాలో చెప్పాలి కదా, అవునా? యాజ్ పర్ అవర్ డిస్కషన్ వీ హ్యావ్ టు టెల్ ది పొజిషన్, వీ హ్యావ్ టు టెల్ ది న్యూ ఎలిమెంట్, అవునా? సో మనం పొజిషన్ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేద్దాం, న్యూ ఎలిమెంట్ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ నేను పొజిషన్ కామా న్యూ ఎలిమెంట్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నా. సో నేను పొజిషన్ అండ్ న్యూ ఎలిమెంట్ వచ్చేసి స్కాన్ఎఫ్ హెల్ప్ తీసుకొని నేను ఇన్పుట్ తీసుకుంటాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ప్రింట్ ది కామెంట్, ఐ ప్రింట్ ది మెసేజ్ టు ద యూజర్, ఎంటర్ పొజిషన్ అని రాస్తాను. ఓకే, సో scanf specify d comma address of position. ఓకే, దెన్ లేటర్ నేను పొజిషన్ చెప్పిన తర్వాత నా యూజర్కి ఏం చెప్పాలి, న్యూ ఎలిమెంట్ ఏంటిది కూడా చెప్పాలి కదా. సో ఐ విల్ ప్రింట్ ద యూజర్, ఐ విల్ ప్రింట్ ద యూజర్ ఎంటర్ న్యూ ఎలిమెంట్. న్యూ ఎలిమెంట్ ఏంటిదో అడగాలి యూజర్కి, ఎంటర్ న్యూ ఎలిమెంట్ అని అడుగుతున్నా. ఓకే, with the help of scanf function I will take the input from the user. So specified d comma address of new element. ఓకే, సో దెన్ లేటర్ నేను వన్స్ పొజిషన్ వాల్యూ న్యూ ఎలిమెంట్ వాల్యూ తెలిసిన తర్వాత నేనేం చేస్తాను అంటే నేను షిఫ్టింగ్ ఆపరేషన్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నో పొజిషన్ ఫ్రమ్ ది యూజర్, ఐ నో న్యూ ఎలిమెంట్ ఫ్రమ్ ది యూజర్. సో నేనేం చేస్తానంటే ఫర్ లూప్. సో అకార్డింగ్ టు దిస్ డిస్కషన్ వీ హ్యావ్ టు రైట్ దిస్ ఫర్ లూప్ ఇనిషియలైజేషన్, కండిషన్ అండ్ అప్డేషన్ లాజిక్. సో ఫర్ int I equal to size -1 and I greater than or equal to position and I minus. సో ఇక్కడ మనం ఏం చేయాలి, అరే ఆఫ్ I plus 1 ఈక్వల్ టు అరే ఆఫ్ I. అరే ఆఫ్ ith వాల్యూ మనం దేనికి షిఫ్ట్ చేయాలి, అరే ఆఫ్ I plus 1కి షిఫ్ట్ చేయాలి. దెన్ లేటర్ మనం ఏం చేసాము, వన్స్ షిఫ్టింగ్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత అరే ఆఫ్ పొజిషన్ -1లో న్యూ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేస్తున్నాము. ఓకే, సో హియర్ array of position -1 equal to new element. Okay, and then later I have to increment my size because of the new element is inserted in my array. Okay, after I will print my array of elements using the for loop. Array of I equal to 0, I less than size I plus plus. సో ఇక్కడ ఏం చేద్దామంటే అరే ఆఫ్ వాల్యూస్ ప్రింట్ చేద్దాం. సో స్పెసిఫైడ్ ది విత్ సమ్ స్పేస్ అరే ఆఫ్ ఐ. ఓకే, సో ఇక్కడ నేను కొద్దిగా స్పేస్ రిమూవ్ చేస్తాను. జస్ట్ లెట్స్ మీ రన్ దిస్ కోడ్. సో మనకి కోడ్ అనేది రన్ అయింది. ఇట్ ఈస్ ఆస్కింగ్ ది సైజ్. సో నేను సైజ్ 5 ఇస్తాను. సో ఎంటర్ 5 ఎలిమెంట్స్ అని అడుగుతుంది. నేను ఒకేసారి 5 ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయొచ్చు విత్ స్పేస్. ఓకే, 10 20 30 స్పేస్ 40 స్పేస్ 50 5 ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేసేసాను. సో ఎట్ దిస్ టైమ్ మనకి యూజర్ ఇంటర్ఫేస్ ఏమడుగుతుంది, ఎంటర్ పొజిషన్ అడుగుతుంది. సో అకార్డింగ్ టు దిస్ కోడ్ లాజిక్, సో ఎంటర్ దిస్ పొజిషన్ అడుగుతుందా. సో వీ హ్యావ్ టు ఇన్సర్ట్ ది వాల్యూ ఇన్సర్ట్ ఆఫ్ దిస్ పొజిషన్ విత్ హెల్ప్ ఆఫ్ scanf ఫంక్షన్. నేను 60 అనే వాల్యూ ఇన్సర్ట్ చేయాలని, ఓకే పొజిషన్ కదా, పొజిషన్ 2లో ఐ హ్యావ్ టు ఇన్సర్ట్ 60. okay, so it is giving that it is inserting new number of element inside of my second position లో మనకి 60 అనే ఎలిమెంట్ ఇన్సర్ట్ అవుతుంది. యూ కెన్ వెరిఫై హియర్ 10 60 మనకి 30 30 అని 2 times రిపీట్ అవుతుంది. లెట్ మీ వెరిఫై వేర్ ఐ హ్యావ్ డన్ ది మిస్టేక్ హియర్. సో సైజ్ -1 నుంచి మనం పొజిషన్ దాకా షిఫ్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో array of I plus 1. So let me go to the discussion board here. So let me write here one thing then. So ఒకసారి వెరిఫై చేద్దాం. సైజ్ కదా 5 10 20 30 40 50. So position is 2. So I want to insert the new element 60.
అంటే మనం పొజిషన్ -1 రాయాలి. సో I గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు పొజిషన్ రాయకూడదు. వీ హ్యావ్ టు రైట్ హియర్ పొజిషన్ -1. సో ఎందుకంటే మనం ఇక్కడ పొజిషన్ అంటే ఫస్ట్ ఇండెక్స్ లొకేషన్ని మనం ఏమనుకున్నాం, సెకండ్ పొజిషన్ అనుకున్నాం. అంటే మనకి I వాల్యూ సెకండ్ పొజిషన్ దగ్గరికి రావాలి అంటే మనం I వాల్యూ ఫస్ట్ ఇండెక్స్ దగ్గర ఇటరేట్ చేసుకుంటూ రావాలి. అంటే సో 2 అండ్ పొజిషన్ 2 అంటే యువర్ I వాల్యూ స్టాపింగ్ టిల్ ఓన్లీ హియర్. ఇక్కడే స్టాప్ అయిపోయి మనకి I వాల్యూ ఏంటి అంటే అక్కడితో ఎండ్ అయిపోతుంది షిఫ్టింగ్ ఆపరేషన్. కానీ మనకి I వాల్యూ ఎక్కడికి రావాలి, సెకండ్ పొజిషన్ లొకేషన్కి రావాలి. అంటే సెకండ్ పొజిషన్ లొకేషన్కి రావాలి అంటే మన I వాల్యూ ఫస్ట్ ఇండెక్స్ దగ్గర ఆపాలి. సో ఫస్ట్ ఇండెక్స్ దగ్గర ఆపాలి అంటే వాట్ వీ హ్యావ్ టు డూ, సో నథింగ్ బట్ పొజిషన్ -1 రాయాలి. సో దెన్ పొజిషన్ -1 అంటే 2 - 1 ఎంత, 1. సో I వాల్యూ విల్ గో టిల్ ఫస్ట్ ఇండెక్స్. ఓకే, సో అలా పొజిషన్ -1 చేస్తే యువర్ I వాల్యూ విల్ స్టాప్ ఎగ్జాక్ట్లీ ఎట్ యువర్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఆఫ్ యువర్ పొజిషన్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఒకసారి నేను ఇక్కడ పొజిషన్ -1 అని రాశాను. సో లెట్ మీ వెరిఫై వన్స్ అగైన్ హియర్. సో ఇక్కడ నేనేం చేస్తానంటే సైజ్ వచ్చేసి 5 ఇస్తున్నా. సో ఎలిమెంట్స్ 10, 20, 30, 40 and with some space 50. So position 2 and new element is 60. So 10, 60, 20, 30, 50 ఇలా మనకి న్యూ ఎలిమెంట్స్ అనేవి ఇన్సర్ట్ అయిపోయాయి ఇన్ ఎగ్జాక్ట్ లొకేషన్. లెట్ మీ వెరిఫై వన్స్ మోర్ అగైన్. నేను ఈసారి పొజిషన్ చేంజ్ చేస్తాను, న్యూ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేస్తాను. సో సైజ్ వచ్చేసి 5 ఇస్తున్నా. సో ఐఎమ్ గివింగ్ 10, 20, 30, 40 లైక్ 60 అండ్ ఐఎమ్ గివింగ్ 80. సమ్ ర్యాండమ్ ఎలిమెంట్స్ ఇచ్చాను. ఓకే, 5 ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేసా. ఈసారి పొజిషన్ అడుగుతుంది. సో పొజిషన్ 4లో ఇన్సర్ట్ చేద్దాం. ఏమి ఇన్సర్ట్ చేద్దాం, 100 ఇన్సర్ట్ చేద్దాం. పొజిషన్ 4 అంటే ఏ లొకేషన్, 1, 2, 3, 4 అంటే ఈ 60 ఉన్న పొజిషన్లో మనకి 100 ఇన్సర్ట్ అవ్వాలి. 60 పక్కకి షిఫ్ట్ అవ్వాలి, 80 పక్కకి షిఫ్ట్ అవ్వాలి. ఓకే, సో సి హియర్. సో మనకి 10, 20, 40 ఎగ్జాక్ట్గా వచ్చేసాయి. ఈ 60 ఉన్న పొజిషన్లో మనకి 100 వచ్చింది. ఓకే, అండ్ 60, 80 ఈస్ షిఫ్టెడ్ టు ది రైట్ సైడ్. Okay, this is how we have to shift the operation. Discuss that I have to delete an element at specific position. ఇప్పుడు సేమ్ అరే తీసుకుందాం, మళ్ళీ సేమ్ అరే తీసుకుందాం. ఇక్కడ నేను సేమ్ అరే విత్ సైజ్ 5 అనుకుంటున్నా. సైజ్ 5, ఐఎమ్ టేకింగ్ ఏ 5 blocks here. ఓకే, 0, 1, 2, 3, 4. సో ఇక్కడ మనకి 10, 20, 30, 40, 50 సైజ్ 5 అనే తీసుకోవాలని రూల్ ఏం లేదు. యూ కెన్ ఇమాజిన్ ఎనీ సైజ్. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే సైజ్ ఇలా తీసుకుంటున్నా, లైక్ సింపుల్ సైజ్. ఓకే, సో ఈసారి నేను పొజిషన్ 2లో ఉన్న ఎలిమెంట్ నేను డిలీట్ చేయాలి అనుకుంటున్నా. ఓకే, స్పెసిఫికల్గా పొజిషన్ 2లో ఉన్న ఎలిమెంట్ డిలీట్ చేయాలి. సో విచ్ ఈస్ దిస్ ఈస్ రిప్రజెంటింగ్ పొజిషన్ 1, దిస్ ఈస్ పొజిషన్ 2, దిస్ లొకేషన్ ఈస్ పొజిషన్ 3 and position 4, this is a position 5. Position number వేరే, ఇండెక్స్ నెంబర్ వేరే. సో ఇండెక్స్ 0 ఈజ్ రిఫరింగ్ ఫస్ట్ పొజిషన్, ఇండెక్స్ 1 ఈజ్ రిఫరింగ్ సెకండ్ పొజిషన్. ఆల్రెడీ నేను స్టార్టింగ్లోనే చెప్పేశాను. సో పొజిషన్ 2లో అనే ఎలిమెంట్ నేను డిలీట్ చేయాలి, విచ్ ఇస్ 20 అనే ఎలిమెంట్ డిలీట్ చేయాలి అంటే సింపుల్గా మీరు ఏం చేస్తారంటే, మీరు ఏదైనా ఎలిమెంట్ డిలీట్ చేస్తున్నాము అంటే వీ హ్యావ్ టు డిక్రీజ్ ద సైజ్, రైట్, ఆఫ్టర్ డిలీటింగ్ దన్ ఎలిమెంట్. ఎస్, సో ఇక్కడ ఈ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ నేను ఇక్కడికి షిఫ్ట్ చేయాలి. ఓకే, ఈ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ నేను ఇక్కడికి షిఫ్ట్ చేయాలి, అండ్ ఇక్కడ ఉన్న పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ ఇక్కడికి షిఫ్ట్ చేయాలి. అలా షిఫ్ట్ చేసుకుంటా నేను వస్తే మనకి డేటా లాస్ అనేది అవ్వదు, ప్లస్ సైజ్ కూడా డిక్రీజ్ చేయొచ్చు. ఓకే, సో ఈ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ ఇక్కడ షిఫ్ట్ చేస్తే ఏమో 30 ఇక్కడికి వస్తుంది, అండ్ ఇక్కడికి 40 వస్తుంది. ఈ పొజిషన్ ఎలిమెంట్ మనకి థర్డ్ ఇండెక్స్ ఆఫ్ లొకేషన్లోకి షిఫ్ట్ చేస్తే 50 ఇక్కడికి వస్తుంది. బై దట్ ఐ కెన్ ఏబుల్ టు డిలీట్ మై లాస్ట్ లొకేషన్ బాక్స్. ఓకే, మనకి 30, 40, 50 మనకి లాస్ అవ్వట్లా, అండ్ దట్ టు మనకి 20 అనే వాల్యూ లాస్ అయిపోతుంది. అది ఎలా చేయొచ్చో చూద్దాం మనం. ఇక్కడ సింపుల్గా నేను ఇక్కడ రైట్ సైడ్ నుంచి ఈసారి లెఫ్ట్ సైడ్కి షిఫ్ట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక లాజిక్ రాస్తున్నా. సో అరే ఆఫ్ బాక్స్ సబ్స్క్రిప్ట్ ఈక్వల్ టు అరే ఆఫ్ సబ్స్క్రిప్ట్. సో నేను దేంట్లో ఉన్న ఎలిమెంట్ దేనికి షిఫ్ట్ చేయాలి, ఇక్కడున్న ఎలిమెంట్ ఇమాజిన్ మై ఐ ఇస్ స్టేయింగ్ హియర్. ఓకే, ఐ వచ్చేసి పొజిషన్ దగ్గర స్టాండ్ అయ్యింది అనుకోండి. ఓకే, విచ్ ఇస్ ఫస్ట్ లొకేషన్. సో ఇక్కడున్న ఎలిమెంట్ నేను ఇక్కడ షిఫ్ట్ చేయాలంటే ఏం రాస్తారు, అరే ఆఫ్
i+1లో ఉన్న ఎలిమెంట్ అరే ఆఫ్ ఐకి షిఫ్ట్ చేయాలి మీరు. ఓకే, అరే ఆఫ్ i+1 అంటే దిస్ ఈజ్ రిఫరింగ్ i+1. ఓకే, దిస్ ఈజ్ రిఫరింగ్ i+2, దిస్ ఈజ్ రిఫరింగ్ i+3. ఓకే, సో దిస్ ప్రీవియస్ లొకేషన్ ఈజ్ రిఫరింగ్ i-1. ఇప్పుడు చెప్పండి, ఐ వాల్యూ నేను పొజిషన్ నుంచి స్టార్ట్ చేస్తున్నా విచ్ ఇస్ ఫస్ట్ ఇండెక్స్. నేను ఏం చేస్తానంటే ఇక్కడ సింపుల్గా అరే ఆఫ్ i+1 అంటే విచ్ ఇస్ రిఫరింగ్ సెకండ్ ఇండెక్స్ వాల్యూ విచ్ ఇస్ రిఫరింగ్ 30 value. I'm shifting to the first index. Okay, so this 30 is shifting to the first index. Then later I can able to increment my I value. I can do the same operation like with the same kind of line. So ఈసారి మీకు ఏమవుతుంది ఈసారి మీకు ఇక్కడ అరే ఆఫ్ i అంటే మీకు వాల్యూ ఏమొస్తుంది 2 వస్తుంది. సో 2 + 1 is 3. ఓకే, 3 అంటే మనకి వాల్యూ ఏమొస్తుంది 40 వస్తుంది. ఓకే, 40 is shifting to the which location, array of second location. ఓకే, బై దట్ మనకి అరే ఆఫ్ థర్డ్ లొకేషన్ ఉన్న వాల్యూ సెకండ్ లొకేషన్కి షిఫ్ట్ అయింది. సో హియర్ 30 విల్ బి ఇన్సర్టెడ్, హియర్ 40 విల్ బి ఇన్సర్టెడ్. తర్వాత ఏం చేస్తాను, తర్వాత మళ్ళీ ఐ వాల్యూ విల్ బి షిఫ్టెడ్, ఐ వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తాను సైజ్కి రీచ్ అయ్యేదాకా, size -1 లొకేషన్కి రీచ్ అయ్యేదాకా. ఓకే, ఇండెక్స్ పొజిషన్కి రీచ్ అయ్యేదాకా. తర్వాత ఐ వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తే సేమ్ కైండ్ ఆఫ్ ఆపరేషన్ చేయండి, మళ్ళీ సేమ్ కైండ్ ఆఫ్ విల్ బి మూవ్డ్ హియర్. ఓకే, అగైన్ యూ హ్యావ్ టు డూ ది సేమ్ ఆపరేషన్. సో ఇక్కడ మనకి నెక్స్ట్ బాక్స్లో ఏం లేదనుకోండి, లైక్ సమ్ 0 ఉందనుకోండి. ఓకే, i+1 అంటే విచ్ ఇస్ రిఫరింగ్ 5th ఇండెక్స్ వాల్యూ, సో విచ్ ఇస్ 0 is shifting to the array of ith position which is 4th index position. Okay, this 0 will be settled here. After what I can do, I can able to easily delete this location. సో ఎలా డిలీట్ చేయొచ్చు, సింపుల్గా డిలీట్ చేయడానికి ఏం లేదు, జస్ట్ మీరు సైజ్ డిక్రిమెంట్ చేస్తారు, డిలీషన్ అంటే షిఫ్టింగ్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత సింపుల్గా సైజ్ డిక్రిమెంట్ చేస్తే మీకు సైజ్ 5 బ్లాక్స్ ఉన్నవి 4 బ్లాక్స్గా చేంజ్ అయిపోతాయి. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ ఏబుల్ టు డూ దట్. ఓకే, అంటే జస్ట్ సైజ్ అనే వేరియబుల్ని మనం ఇక్కడికి షిఫ్ట్ చేస్తున్నాం ఈ పొజిషన్కి, అంటే మళ్ళీ మనకి ఈ పొజిషన్ రిఫర్ అవుతుంది అనమాట ప్రింట్ అయ్యేటప్పుడు. ఓకే, సో మనం ఫర్ లూప్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఇన్ దిస్ ఎక్స్ప్లెనేషన్ I had to start the for loop from my position. సో దిస్ సెకండ్ పొజిషన్ అనుకున్నాం కదా, సో ఐ వాల్యూ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ది పొజిషన్ -1. పొజిషన్ అంటే 2, అవునా, 2 - 1 అంటే 1. సో విచ్ ఈస్ ఐ వాల్యూ స్టార్టింగ్ ఫ్రమ్ ది ఫస్ట్ ఇండెక్స్. ఐ వాల్యూ ఫస్ట్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవుతుందా, సో ఆల్వేస్ యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ ఐ వాల్యూ పొజిషన్ -1 నుంచి స్టార్ట్ అవ్వాలి, విచ్ ఈస్ దట్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఆఫ్ యువర్ పొజిషన్. ఐ వాల్యూ ఎక్కడ దాకా వెళ్ళాలి, ఐ వాల్యూ సైజ్ దాకా వెళ్ళాలి. ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుందా డిక్రిమెంట్ అవుతుందా, ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇన్ దిస్ ప్రాసెస్ ఐ హ్యావ్ డిఫైన్డ్ ఇనిషియలైజేషన్, కండిషన్, అప్డేషన్. ఇన్ దిస్ ప్రాసెస్ ఐ హ్యావ్ టు కీప్ ఆన్ అప్డేటింగ్ మై పొజిషన్స్. ఓకే, ఈ ఫర్ లూప్ లోపల ఈ లైన్ పెట్టి మనం అప్డేట్ చేస్తూనే ఉండాలి, పొజిషన్ షిఫ్ట్ చేస్తూనే ఉండాలి. దాని తర్వాత నేనేం చేస్తాను, సింపుల్గా లాస్ట్లో సైజ్ డిక్రిమెంట్ చేస్తాను. ఓకే, లెట్స్ సీ దట్ హౌ కెన్ వీ ఏబుల్ టు డూ దట్. సో సింపుల్గా ఇక్కడ నేనేం చేస్తానంటే పొజిషన్ తీసుకున్నా, ఈసారి మనం న్యూ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయట్లేదు కాబట్టి వీ కెన్ ఏబుల్ టు రిమూవ్ దిస్. ఓకే, అండ్ హియర్ ఐ విల్ రిమూవ్ దిస్ న్యూ వేరియబుల్. ఓకే, and that too I will say that my I value will start from the position -1 and my I value will go till I less than size. So less than size అంటే size -1 లొకేషన్ దాకా వెళ్తుందని i++. సో ఇక్కడ నేను ఏం చేస్తా, i+1లో ఉన్న పొజిషన్ ith పొజిషన్కి షిఫ్ట్ చేయాలి. ఓకే, అండ్ ఇక్కడ మనం న్యూ ఎలిమెంట్ ఏం ఇన్సర్ట్ చేయట్లేదు కాబట్టి వీ కెన్ రిమూవ్ దిస్, అండ్ హియర్ ఐ హ్యావ్ టు డిక్రిమెంట్ ది size value. So after that I can able to verify the number of elements. So just I will run this. సో ఇక్కడ నేను స్టాప్ చేస్తున్నా, జస్ట్ యూజర్ ఇంటర్ఫేస్కి అర్థం అవ్వాలి కదా, జస్ట్ ఎంటర్ పొజిషన్ టు డిలీట్ అని రాస్తున్నా. ఓకే, మనం కామెంట్ ఏం రాస్తే అదే వస్తుంది యాజ్ యూజువల్గా, వీ నో దట్ ఎస్. సో సింపుల్గా నేను అరే సైజ్ తీసుకున్నా 5. సో ఐ విల్ ఇన్సర్ట్ సమ్ ఎలిమెంట్స్ 10, I'll insert 40, I'll insert 60, I'll insert 30, I'll insert 70. సో టోటల్గా 5 ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేశాను. ఈసారి నేను ఏ పొజిషన్ ఆఫ్ ఎలిమెంట్ డిలీట్ చేయాలో చెప్తున్నా. సో ఐ వాంట్ టు డిలీట్ ది ఎలిమెంట్ ఎట్ మై పొజిషన్ 2 విచ్ ఇస్ 40. సో 14 ఎలిమెంట్ డిలీట్ అయిపోయి మనకి అరే ఆఫ్ ఎలిమెంట్స్ ఏం ప్రింట్ అవుతున్నాయి, 10, 60, 30, 70. యాజ్ లైక్ దట్, according to our logic, we can able to delete the element at any position. So ఈసారి సైజ్ 5 ఇస్తున్నా, 10, 20,
30, 40, 50. సో పొజిషన్ 2 ఇస్తున్నా, మనకి 20 అనే వాల్యూ డిలీట్ అయిందా? ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టాండ్. అండ్ అగైన్ మనం సైజ్ 5 ఇస్తాం. సో 10, 20, 30, 40, 50. సో ఈసారి పొజిషన్ 4లో ఎలిమెంట్ డిలీట్ చేస్తాం. సో పొజిషన్ 4లో ఎలిమెంట్ డిలీట్ అయిపోయింది, మనకి ఎగ్జాక్ట్గా అన్ని వాల్యూస్ అయితే వచ్చేస్తున్నాయి, రిమైనింగ్ వాల్యూస్. సో సైజ్ 5 అనే ఇవ్వాలని రూల్ ఏం లేదు, యూ కెన్ ఏబుల్ టు డిసైడ్ సైజ్ 4 అండ్ ఎనీథింగ్. సో సైజ్ 4 ఇచ్చాను కాబట్టి యూ విల్ ఇన్సర్ట్ 4 ఎలిమెంట్స్. సో ఐ వాంట్ టు డిలీట్ ది ఫస్ట్ పొజిషన్ వాల్యూ. 10 డిలీట్ అయిపోయింది, 20, 30, 40 వస్తుంది. దిస్ ఈజ్ హౌ వీ కెన్ ఏబుల్ టు అచీవ్ దిస్ ఆపరేషన్ అకార్డింగ్ ద మీకు లాజిక్ అర్థమైతే ఈజీగా కోడ్ మీరు మాడిఫై చేసుకోగలరు. సో మీకు ఈ 2 కైండ్ ఆఫ్ టాస్క్లో లైక్ ఇన్సర్ట్ ఎలా చేయాలి, డిలీట్ ఎలా చేయాలి, మీకు ఏమైనా డౌట్ ఉంటే యూ కెన్ ఏబుల్ టు ఆస్క్ మీ ఇన్ ది కామెంట్ బాక్స్. ఐ విల్ ఏబుల్ టు క్లారిఫై. ఓకే, అండ్ డూ సబ్స్క్రైబ్ మన డిగ్రీ ఛానల్, డోంట్ ఫర్గెట్. థ్యాంక్ యూ ఆల్.